ధర్మవరంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ ఈ ఉద్రిక్తతలకు దారితీసింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమక్షంలో బీజేపీలో చేరేందుకు మైనార్టీ వర్గానికి చెందిన నేతలు సిద్ధమవ్వడం ఇరు పార్టీల నేతల మధ్య విభేదాలు పొడచూపాయి. బీజేపీలో చేరడాన్ని టీడీపీ నేతలు అడ్డుకున్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ఈ చేరికలను ప్రధానంగా వ్యతిరేకిస్తున్నారు. మైనార్టీ నేత జమీన్ ఫ్లెక్సీలను పరిటాల శ్రీరామ్ వర్గీయులు చించివేశారు. ఈ చర్యతో ఇరు పార్టీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 2 స్కార్పియో వాహనాలు 3 బైకులు ధ్వంసమయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. దాడిలో గాయపడ్డ వారిని ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి చికిత్సకై తరలించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ధర్మవరంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. జిల్లా ఎస్పీ రత్న ఆదేశాల మేరకు ధర్మవరం పట్టణాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ప్రస్తుతం ధర్మవరంలో నెలకొన్న పరిస్థితులపై మా ప్రతినిధి సూర్య మరింత సమాచారాన్ని అందిస్తారు. సంపత్, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో బీజేపీ టీడీపీ పార్టీల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం అనేది ఎదుర్కొంది. అంటే దీనికి కారణం వచ్చేసి ఈ మైనార్టీ వర్గాలు కొంతమంది గతంలో టీడీపీ పార్టీలో పనిచేస్తా ఉన్నారు. ఎన్నికల సమయంలో వీళ్ళంతా వైసీపీ పార్టీలోకి చేరడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత అక్కడ స్థానికంగా బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ అత్యధిక మెజార్టీతో అక్కడ గెలవడం, మంత్రి కావడంతో ఈసారి మళ్ళీ ఆ మైనార్టీ వర్గీయులు అందరూ కూడా బీజేపీలోకి చేరడంతో ఈ టీడీపీ వారికి ఆ విషయం నచ్చక నిన్న ఘర్షణ అన్నది చోటు చేసుకుందని చెప్పొచ్చు. ధర్మవరం పట్టణంలోనే మెయిన్ సర్కిల్లో బీజేపీ టీడీపీ పార్టీల వర్గీయుల మధ్య పరస్పరంగా రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో టీడీపీ వర్గీయులు అదే విధంగా ఈ వైసీపీ సంబంధించిన వర్గీయులు కూడా గాయపడడం జరిగింది. వాళ్ళందరినీ కూడా సకాలంలో ఆసుపత్రికి తరలించారు. అయితే పోలీసులు ఇరు వర్గాల వారిని వచ్చి వారించడం సరిపోయింది కానీ లేకపోతే పెద్ద ఎత్తున ప్రాణహాని జరిగే పరిస్థితులు కూడా ఎదుర్కొనే అన్నట్టు ప్రత్యక్ష సాక్షులు అయితే అక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే ఇక ఈ గొడవకి కారణం చూసుకుంటే ఏదైతే బీజేపీ పార్టీలో చేరేందుకు కృష్ణాపురంకి సంబంధించిన జమీన్ మరియు అతని కుమారుడు శంష అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇది వచ్చేసి సత్యకుమార్ యాదవ్ మంత్రి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరడానికి అన్ని సన్నాహాలు చేసుకున్నారు. అయితే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ టీడీపీ నాయకులు తొలగించి కూడా వస్తున్నారు. ముఖ్యంగా అక్కడ ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే పరిటాల శ్రీరామ్ ఉన్నారో ఆయన వచ్చేసి వీరిని వ్యతిరేకత అన్నది చేయడం జరిగింది. ఇది అధిష్టానం వరకు కూడా తీసుకుపోయారు. అయినా కూడా వాళ్ళు పార్టీలోకి చేర్చుకోవడానికి బీజేపీ సమాయత్తమైంది. వీళ్ళు కూడా చేరడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున పట్టణంలో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. అంటే నరేంద్ర మోడీ అదే విధంగా బీజేపీ నాయకులు చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఫోటోలు కూడా వేసి ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ విషయం నచ్చక ఏదైతే ఈ బీజేపీలో చేరడానికి నచ్చక టీడీపీ వర్గీయులు వాళ్ళ మీద ఒకసారిగా దాడి చేశారని చెప్పొచ్చు. ఈ దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నవారు టీడీపీ పార్టీకి సంబంధించిన 11 వార్డు నాయకులు పాల్గొన్నట్టు మనకు ప్రాథమికంగా సమాచారం వచ్చింది. అయితే డిఎస్పీ హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో ఎవరైతే ఎస్పీ రత్న ఆదేశాలతో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడం జరిగింది. నిన్ననే ఇది 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో పెద్ద ఎత్తున పంచాయతీ కూడా జరిగింది. అటు టీడీపీ బీజేపీ వైసీపీ నాయకులను కూడా పిలిపించి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే జిల్లాలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి. ఇది పార్టీలకు సంబంధించిన విషయాలు అయితే ఈ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అన్నట్టు చంద్రబాబు నాయుడు కూడా దీని మీద సీరియస్ అయినట్టయితే తెలుస్తోంది. అదేవిధంగా పూర్తి సమాచారం కూడా బీజేపీ పార్టీకి కూడా ఇచ్చినట్టయితే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ప్రస్తుతానికైతే ధర్మవరం పట్టణంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు, అన్ని ఏర్పాట్లు తీసుకున్నారు. ఒకవేళ ఏదైనా కానీ మళ్ళీ గొడవలకి దారి తీస్తే వాళ్ళ మీద కేసులు పెడతామని ఎస్పీ రత్న కూడా పూర్తిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దాంతో పరిస్థితి అయితే ఇప్పుడు అనుకూలంగానే ఉంది. సంపత్, అయితే సూర్య, ఇప్పుడు ఎవరైతే ఈ మైనార్టీ నేతలు ఏ పార్టీ నుంచి బీజేపీలోకి జాయిన్ అవుతున్నారు, వీళ్ళని వ్యతిరేకించడం పరిటాల శ్రీరామ్ కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, వీరిని వ్యతిరేకించడం వెనుక ఎలాంటి కారణాలు ఉన్నాయి? సంపత్, ఏదైతే ఇప్పుడు మైనార్టీ వర్గీయులు జమీర్ అనేసి ఉన్నారో వాళ్ళు వచ్చేసి గతంలో వైసీపీ పార్టీలో పనిచేస్తూ వచ్చారు. ఏదైతే కూటమి ఏదైతే ఈ ఎన్నికల సమయంలో గత 6 నెలల క్రితం ఎన్నికల సమయంలో వీళ్ళు మళ్ళీ వైసీపీ పార్టీని గెలుస్తుంది అన్నట్టు టీడీపీ పార్టీ నుంచి వైసీపీ పార్టీలోకి పోయారు. అయితే ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత అక్కడ పొసగలేని పరిస్థితి వాళ్ళు, కాబట్టి టీడీపీలోకి చేరకుండా కూటమిలో బీజేపీ కూడా కలుస్తుంది కాబట్టి బీజేపీ పార్టీలో చేరే ప్రయత్నం చేశారు. అయితే పరిటాల శ్రీరామ్ వర్గీయులు చెప్పడం ఏమంటే వీళ్ళు గతంలో వైసీపీ పార్టీలో టీడీపీకి బీజేపీకి వ్యతిరేకంగా పనిచేశారు. అధికారం కోసం వాళ్ళు వైసీపీ గెలుస్తుంది అనేసి అందులోకి వెళ్ళిపోయారు. అయితే అక్కడ అధికారం కోల్పోయింది కాబట్టి వైసీపీ
ఉత్సాహంతో వాళ్ళు మళ్ళీ ఈ పార్టీ మారి యోచన చేస్తున్నారు. టీడీపీ గట్టిగా మేము వ్యతిరేకిస్తాం కాబట్టి ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళకి అంత ఇక్కడ వాల్యూ ఉండదు కాబట్టి బీజేపీలో చేరే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళని చేర్చుకోకూడదు అన్నట్టు కూడా ఈ విషయాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ వరకు కూడా తీసుకుపోవడం జరిగింది. అయినా కూడా బీజేపీ అధిష్టానం వచ్చేసి వాళ్ళు అనుమతి ఇచ్చింది కాబట్టి వాళ్ళు ఓకే చేసుకోవడానికి సమ్మతి అనేది తెలిపారు కాబట్టి వీళ్ళు బీజేపీలో చేరే ప్రయత్నం అనేది చేశారు. దీంతోనే ఈ గొడవకి దారి తీసిందని చెప్పొచ్చు సంపత్. అయితే ఇది పార్టీలో చేర్చుకోకపోవడం అనేది ఆ బీజేపీ పార్టీ వ్యక్తిగత నిర్ణయం. దీన్ని టీడీపీ వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? దీనిపైన టీడీపీ అధిష్టానం కావచ్చు, కూటమి నాయకులు కావచ్చు, ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? ఇప్పటికైతే టీడీపీ పార్టీ నుంచి కానీ లేకపోతే స్థానికంగా పరిచాల శ్రీరామ్ నుంచి కానీ వాళ్ళని పార్టీలో చేసుకోవడానికి సమ్మతి అనేది రాలేదు. ఇప్పటికీ కూడా వ్యతిరేకంగానే వాళ్ళు చూస్తున్నారని చెప్పొచ్చు. అయితే బీజేపీ అయితే మీరు చెప్పినట్టు అది వ్యక్తిగత విషయం కాబట్టి బీజేపీ అయితే వాళ్ళని చేసుకోవడానికి అంతా సిద్ధం చేసుకోండి అని చెప్పింది. అందుకే వాళ్ళు నిన్న నరేంద్ర మోడీ, అమిత్ షా, అదేవిధంగా పురంధేశ్వరి ఫోటోలతో సహా బ్యానర్లు వేసుకొనేసి వీళ్ళు లాంఛనంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరడానికి అన్ని సిద్ధం చేసుకోవడం జరిగింది. నిజానికి అన్ని సక్రమంగా జరిగింది. 1-2 రోజుల్లో బీజేపీలో వాళ్ళు లాంఛనంగా చేరే అవకాశం అనేది ఈ గొడవ వల్ల అది బ్రేక్ పడినట్టయితే తెలుస్తోంది. అయినా టీడీపీ వర్గీయులు అయితే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ పార్టీలోకి చేర్చుకోవడానికి అయితే వాళ్ళు సిద్ధంగా లేరు, వ్యతిరేకిస్తున్నారు. మరి పరిస్థితి అయితే పోలీసులు ప్రస్తుతానికి అయితే సర్దుమణిగేలాగా అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ భవిష్యత్తులో మళ్ళీ వాళ్ళు పార్టీలో చేరే పరిస్థితి అటువంటి అవకాశం కనుక వస్తే మళ్ళీ వ్యతిరేకిస్తారా ఏంటి అనేది వేసి చూడాల్సిన పరిస్థితి సంపత్. ఓకే, థ్యాంక్ యూ సూర్య.